ఎండాకాలంలో గ్రామాల్లో ఏ ఇంటి ముందు చూసినా చింతపండు చింతగింజల కుప్పలే దర్శనమిస్తుంటాయి. చింతపండును సహజంగానే మన ఇళ్లలో రోజు ఉపయోగిస్తుంటారు. చారు, పులుసు, పులిహోర వంటి వాటిలో చింతపండును ఖచ్చితంగా వాడుతుంటారు. అయితే చింతపండే కాదు, చింతపండు గింజలు కూడా మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి చింతగింజలు అద్భుతమైన వరం అంటున్నారు నిపుణులు. ఇందుకోసం చింతగింజల పొడిని నీళ్లలో కలిపి మరిగించి డికాషన్ను తయారు చేసుకోవాలి. ఈ డికాషన్ను రోజు ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు కప్పు మోతాదులో తాగుతుండాలి. దీంతో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి, మధుమేహం అదుపులో ఉంటుంది. అంతేకాదు, తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే చింతగింజల పొడి 1 టీ స్పూన్ మోతాదులో తీసుకుని 1 గ్లాస్ గోరువెచ్చని నీటిలో కలిపి తాగితే అజీర్ణం తగ్గుతుంది. చింతగింజల పొడి డికాషన్ను తాగటం వల్ల హై బీపీ సైతం తగ్గుతుంది. ఈ గింజల్లో ఉండే పొటాషియం బీపీని తగ్గిస్తుంది. చింతగింజల్లో యాంటీవైరల్ గుణాలుంటాయి. అందువల్ల ఈ గింజల పొడిలో నీళ్లు కలిపి ఆ మిశ్రమాన్ని గాయాలు, పుండ్లపై రాయాలి. ఇలా చేస్తుంటే అవి త్వరగా మాన్తాయి. చర్మంపై మంగుమచ్చలు, ఇతర సమస్యలతో బాధపడేవారు చింతగింజలను తీసుకోవాలని సూచిస్తున్నారు. చింతగింజల్లో ఉండే ఆయుర్వేద గుణాలు చర్మంపై ఉన్న మంగుమచ్చల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. చింతగింజలను పొడిలా తయారు చేసి ఆ పొడిలో తేనె కలిపి మచ్చల ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా అప్లై చేస్తూ ఉంటే మీ చర్మం సహజంగా కాంతివంతంగా మారుతుంది. చింతగింజల పొడిని రోజు ఓ 1/2 టీ స్పూన్ మేర రోజుకు 2 సార్లు నీటితో కలిపి తీసుకోవాలి. పాలు లేదా నెయ్యిని కూడా వాడొచ్చు. దీనివల్ల మోకాళ్ల నొప్పులు దూరం అవుతాయి. 4 వారాల్లో మోకాళ్ల నొప్పులు పూర్తిగా నయం కావడానికి అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మోకాలి నొప్పులతో బాధపడేవారు ఈ పొడిని క్రమం తప్పకుండా వాడితే ప్రయోజనం ఉంటుందని సూచించారు.